హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది నేను డాబా హోటల్లో తిన్నానండి. స్పైసీగా ఉండింది, చాలా బాగా నచ్చింది. అదేనండి డ్రాగన్ చికెన్. ఇది మన చైనీస్ ఫుడ్ ఐటమ్ అండి. సాసెస్తో చేస్తారు, చాలా రుచిగా ఉంది. అక్కడ వాళ్ళని అడిగి ఎలా చేయాలా ఏంటి అనేది ప్రతిదీ అడిగి నేను వాళ్ళు చెప్పిన విధానంలో నేను ఈ రెసిపీని అయితే నేను చేశానండి. మరి వాళ్ళు ఎలా చెప్పారు, నేను ఎలా చేశాను అనేది మీరైతే ఇక్కడ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే నా ఛానల్కి ఒక లైక్, ఒక కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి, అలాగే సేవ్ కూడా చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. బర్త్డే పార్టీ, మన ఇంట్లో ఏదైనా పార్టీ జరుగుతున్నప్పుడు బర్త్డే పార్టీస్ కానీ కిట్టి పార్టీస్ కానీ ఇలా అయితే సింపుల్గా చేసుకొని చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి. ఆయిల్ పెట్టేసుకొని ఇక్కడ బోన్లెస్ చికెన్ చిన్న చిన్న క్యూబ్స్లా, అంటే మనము బయట అయితే పెద్దలాగా ఉంటుంది కదా, ఆ స్లైసెస్గా ఉంటుంది చికెను. ఇక్కడ నేను చిన్న చిన్న క్యూబ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇందులో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను, వాటర్ అనేది లేకుండా. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, అలాగే రుచికి సరిపడ సాల్టు, అలాగే కొంచెం వైట్ పెప్పర్ తీసుకున్నానండి. మీ దగ్గర వైట్ పెప్పర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ కూడా యూజ్ చేయొచ్చండి. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, ఒక 2 స్పూన్లు మైదా తీసుకుని ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి ఒక ఎగ్ ఇలా కొట్టి వేసుకున్నానండి. ఎల్లో ఎగ్తో సహా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఈ మసాలా అంతా కూడా మనం వేసుకున్నాం పౌడర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పట్టేలాగా కలుపుకుంటే మనకు చికెన్ తినేటప్పుడు జ్యూసీగా సాఫ్ట్గా అనేది ఉంటుంది. కాసేపు మూత పెట్టేసి ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక తీసాక చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే బాగా వేడిగా ఉంది. ఇందులోకి ఒక్కొక్కటి ఇలా క్యూబ్స్ లాగా వేసుకుంటున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై కదండి, డీప్ ఫ్రైకి ఇలా వేసుకుంటున్నాను. మొత్తం చికెన్ అంతా కూడా ఇలా వేసేసుకొని మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్ అనేది బాగా లోపల వరకు ఉడికి బాగా మంచి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ మంచిగా అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఆయిల్లో వేపేటప్పుడు ఇలా కిందికి పైకి కలుపుకుంటూ వేపుకోండి. అప్పుడే మనకు చికెన్ అనేది మంచి కలర్లోకి వస్తుంది. బైండింగ్ లోపల ఉన్న మనం వేసిన బైండింగ్ అనేది కూడా మనకు బాగా పచ్చిగా అనేది లేకుండా బాగా వేగుతుందండి. ఇప్పుడైతే నేను వేసుకున్న చికెన్ని ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. మొత్తం చికెన్ కూడా ఇలా చికెన్ అంతా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ అయితే మనకు వేడిగానే ఉంది కాబట్టి ఇందులో వేడి ఆయిల్ ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నానండి. చికెన్ వేపుకున్న ఆయిలే సరిపోతుందండి. ఇక్కడ కొద్దిగా ఒక స్పూన్ వరకు ఉంటుందండి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అలాగే కాజు కూడా వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం కలర్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొనేసి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ స్లైసెస్ వేసుకుని ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటున్నప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు టమోటా సాస్ వాడుతున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా యూజ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్ ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. మనం ఎంత తినగలుగుతామో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం షుగర్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇలా కలుపుకోవాలి బాగా.
ఇక ఇలా కలుపుకున్నాక ఇక్కడ కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ మరుగుతున్న సమయంలో ఇక్కడ కొంచెం వైట్ పెప్పర్ అనేది వేసేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక్కసారి అలా సాల్ట్ అన్నీ వేసాం కదా, ఇలా కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకున్నాక మనము చికెన్ అయితే మనము ఫ్రైడ్ చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ చికెన్ని ఇందులోకి వేసేసుకొని ఈ చికెన్ ఆయిల్లో వేసాం కదా, కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. అందుకే వాటర్ వేసేసుకొని ఇందులో వాటర్ వేసుకునేసి ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు పైన ఉండే క్రిస్పీనెస్ అనేది పోయి మనకు చికెన్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొంచెం స్పైసీ కోసం నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేస్తున్నానండి. ఇది 1 స్పూన్ వరకు యూస్ చేసుకుంటున్నాను. ఇంకా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు మనం వాటర్ కూడా వేసాం కదండి, చికెన్ అంతా సాఫ్ట్గా తయారయ్యి దగ్గర పడి ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా ఒక్కసారి అలా కలిపేసుకొనేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే కిట్టి పార్టీలప్పుడు మనం ఇలా చేసి పెట్టండి. లేదంటే పిల్లలకి బయట తినిపించే బదులు ఇలా చేసి పెడుతుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసీ అయితే మనము డ్రాగన్ చికెన్ అనేది స్పైసీగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మరి మీరు ఎలాగా తింటారనేది, స్పైసీగా తింటారా కొద్దిగా చప్పగా తింటారా అనేది, ఎలా తింటారా అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. వేడివేడిగా తింటుంటే ఈ డ్రాగన్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా సరిపోయేలా ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.